గత ఎపిసోడ్ వరకు శాతవాహన వంశం గురించి తెలుసుకున్నాం. శాతవాహన వంశం అస్తమించింది. అస్తమించిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. శాతవాహన వంశం అస్తమించిన తర్వాత ఆంధ్రజాతికి శాతవాహనులు ప్రసాదించిన రాజకీయ ఐక్యం అంటే అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి సామ్రాజ్యం చిన్నాభిన్నమైపోయింది. చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న రాజవంశాలు వచ్చేసినాయి. వాళ్ళు సుమారుగా 10వ శతాబ్దం వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ 700 సంవత్సరాల వరకు కూడా పరిపాలించారు. శాతవాహనులు సుస్థిరంగా ఉన్న కాలంలోనే వేర్వేరు ప్రాంతాల్లో సామంత రాజులు ఉన్నారు. సామంత రాజులతో సంబంధాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి కదా. వాళ్ళల్లో ఆంధ్రులు, అభీరులు, ఆంధ్రభిక్షులు వీళ్ళు కొంత ముఖ్యమైన వాళ్ళు. ఇక ఆంధ్రులే కాకుండా ఇతరులు కూడా ఇక్కడ బాగా ప్రబలంగా రాజ్యాలు స్థాపించేసుకున్నారు. శాతకర్ణి అనే బిరుదును ధరించిన చుటుకులు కూడా ఆంధ్ర శాతవాహన వంశంలో ఒక శాఖ అని చెప్తారు. వీళ్ళు ప్రస్తుతం ఉన్న కర్ణాటక దేశాన్ని పరిపాలించారు. ఆ తర్వాత శ్రీపర్వతీయ, ఆంధ్రభృత్య అనే ఈ 2 పదాలు కూడా మత్స్య పురాణాల్లో కల్పిస్తూ ఉంటాయి. ఈ ఆంధ్రభృత్యులే శ్రీపర్వతీయులు, ఇక్ష్వాకులు అని అంటున్నారు. మరి ఈ ఇక్ష్వాకుల సామ్రాజ్యం ఎలా ఉందో చూద్దామా? యాక్చువల్గా పురాణాలు పేర్కొన్న ప్రకారం శ్రీపర్వతీయులను గుర్తించడం చాలా వరకు కష్టమైపోయింది. కానీ నాగార్జునకొండ శాసనాల్లో శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకుల వంశం వాడని, అతని రాజధాని విజయపురి శ్రీపర్వతం పశ్చిమ ప్రాంతంలో ఉందని ఈ శాసనంలో పేర్కొనటం ద్వారా శ్రీపర్వతీయులను గుర్తించడం కాస్త ఈజీ అయింది. శాతవాహనుల్ని ఆంధ్రులు అని ఎలా అయితే చెప్పామో ఈ శ్రీపర్వతలు కూడా ఆంధ్రులే అని పురాణాలు చెప్తున్నాయి. శ్రీపర్వతీయులు, ఇక్ష్వాకులు ఈ 2 ఒకటేనండి. వీళ్ళు క్రీస్తు శకం 225 ఆ ప్రాంతంలో బాగా విజృంభించి రాజ్య పరిపాలన చేశారని చెప్పొచ్చు. అయితే ఇలాంటి వాళ్ళను కూడా పల్లవులు ఓడగొట్టేసి రాజ్యాన్ని ఆక్రమించారు అని ఇప్పటి గుంటూరు జిల్లాలో పల్లవులు వేయించిన మైదువోలు శాసనం చెప్తుంది. ఈ మైదువోలు శాసనమే పల్లవుల ప్రథమ శాసనం కూడా అంటారు. లిపి, భాషను బట్టి ఈ పల్లవ శాసనాలు క్రీస్తు శకం 300 నాటివి. అందువల్లే ఇక్ష్వాకులు క్రీస్తు శకం 225, 300 మధ్య ఆంధ్రదేశాన్ని పరిపాలించారు అని చెప్తారు. పురాణాలకు ఒక ఆధారం లేదు కాబట్టి అవి ఏవైనా చెప్తూ ఉంటాయండి. పురాణాల ప్రకారం అయితే ఇక్ష్వాకు వంశంలో 7 రాజులు ఉన్నారు అంటారు. కానీ శాసనాలు 4 రాజుల పేర్లే చెప్తున్నాయి. వీళ్లల్లో వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు మొదటివాడు. ఒక రకంగా ఈ వంశ స్థాపకుడు ఇతనే అని చెప్పొచ్చు. వీళ్ళింతకు ముందు శాతవాహనులకు సామంత రాజులుగా ఉండేవాళ్ళు. మహాతలవర, మహాసేనాధిపతి ఇలాంటి పదవులు కూడా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా బౌద్ధ మతస్థులై ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే యజ్ఞశ్రీ అనంతరం వీళ్ళు స్వతంత్రులు కావడానికి ప్రయత్నం చేసి విజయ శాతకర్ణికి లొంగిపోయి ఉంటారు. చంద్రశ్రీ తర్వాత శాతవాహనంలో వచ్చిన అంతఃపుర కలహాల్లో జోక్యం కలిగించుకొని వీళ్ళ వంశాన్ని, బలాన్ని పెంచుకొని ఇక్కడ ఈ రాజ్యాన్ని స్థాపించాడు శ్రీశాంతమూలుడు. ఈ శ్రీశాంతమూలుడిని మహావీరుడిగా పేర్కొంటారు. అప్రహిత శాసనుడు అంటారు. ఈనాటి గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నల్గొండ, తూర్పుగోదావరి జిల్లాలు చేర్చి పెద్ద రాజ్యం స్థాపించి మహారాజు అనే బిరుదు కూడా దహించాడు. పల్లవులు, బృహత్పలాయన్లు, శాలంకాయన్లు, ధనకులు, ఊగియలు వీళ్ళంతా కూడా ఇతని సామంతులు. మహావిజేతే కాదండి, ఈయన రాజనీతిపరుడు కూడా. సామంత రాజవంశాలతోనూ పొరుగు రాజ్యాలతోనూ చక్కటి వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని బాగా బలపరిచాడు. స్వయంగా తన సోదరి శాంతిశ్రీని ఊగియ రాజు అయిన మహాతలవర మహాసేనాధిపతికి, స్కందశ్రీని కూతురు అడవి చాందిశ్రీకి, ధనకుడైన మహాతలవర మహాసేనాధిపతి మహాదండనాయక స్కంద విశాఖనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇంతేకాదు ఉజ్జయిని శకరా కుమార్తె రుద్రధర భట్టారిక తన కుమారుడు వీరస్పృశుదత్తునికిచ్చి పెండ్లి చేశాడు. బహుశా దక్షిణంగా తన రాజ్యం మీదకి అభీరులు ఆ రోజు విస్తరణ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అరికట్టడం కోసమే ఈ రకమైన సంబంధాలు ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీశాంతమూలుడి కొడుకు వీరపురుషదత్తుడు 20 సంవత్సరాలు రాజ్యం చేశాడు అని శాసనాలు చెప్తున్నాయి. ఇతను యుద్ధాలు చేసినట్టు కానీ రాజ్యాన్ని ఇంకా పెంచినట్టు కానీ ఎక్కడా సాక్ష్యాలు లేవు. కానీ వీరపురుషదత్తుడు తన కుమార్తె అయిన కొడబలిసిరిని వనవాస మహారాజా అయిన శివస్కంద నాగశాతకర్ణికిచ్చి పెళ్లి చేశాడు.
ఇతని 18వ రాజ్య సంవత్సరంలో రాజ్యంలో అల్లర్లు వచ్చినట్టు వీరపురుషదత్తుని అత్తగారు అదే సంవత్సరంలో అతని ఆయుర్వృద్ధికి రాజవృద్ధికి దానాలు చేసినట్టు కొన్ని శాసనాల్లో దొరుకుతుంది. ఈ వీరపురుషదత్తుడి ఇష్టమైన దైవం మతం ఏంటో తెలియదు కానీ ఇతని పరిపాలనా కాలంలో మాత్రం ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో సువర్ణ ఘట్టం అంటారు. ఇతని రాణులు ఇతని అంతఃపుర స్త్రీలు పోటీ పడి మరీ బౌద్ధ మత సంస్థలకి దాన ధర్మాలు చేశారు. వీరపురుషదత్తుడి 6వ సంవత్సరంలో మహాచైత్యాన్ని పునరుద్ధరించి ఆయక స్తంభాలు నిలిపాడని, హీనయానులకు బుద్ధగయ లాంటి మహాయానులకు శ్రీపర్వతం పుణ్యక్షేత్రంగా ఉందని, వీరపురుషదత్తుడు వీళ్ళ కోసం ఎంతో చేశాడు అని చెప్తాయి కొన్ని శాసనాలు. ఈ సందర్భంలో రాజభండారికుడైన బోధిశర్మ మేనకోడలు ఉపాసిక బోధిసిరి చేసిన దాన ధర్మాలు శాసనాల్లో కనిపిస్తూ ఉంటాయి. తామ్రవర్ణ, కాశ్మీర, గాంధార, చీన, చిలాట, తోసలి, అపరాంత, వంగ, వనవాసయాక, ద్రమిళ, పాలుధారి రాజ్యాల్లో బౌద్ధ ధోరణి ప్రచారం చేసే భిక్షుకులకు శ్రీపర్వతంలో చుడుదమ్మగిరి మీద చైత్యగుహంతో పాటు చతుస్సాలను నిర్మించింది ఈవిడ. కులాహ విహారం దగ్గర ఒక చైత్యాన్ని, సింహళ విహారంలో బోధి వృక్షానికి ఒక వేదికను, మహాదమ్మగిరి మీద గృహాన్ని, దేవగిరి మీద ప్రార్థనాశాలను, పూర్వశైలంపై తటాక మంటపశాలను, కంటకశైల మహాచైత్య ప్రాగ్వార్థంలో శిలామండపాన్ని, హీతుముత్తు వడక 3 గదులను, పిపీలక 7 గదులను, పుష్పగిరి మీద మహామండపాన్ని, భిక్షు సంఘాన్ని, సమస్త ప్రపంచ సౌఖ్యాన్ని ఉద్దేశించి ఈవిడ నిర్మించింది అని ఆనాడు ప్రధానంగా దొరికిన శాసనాలు చెప్తున్నాయి. తర్వాత రాజు యెహువల శాంతమూలుడు. ఇతను సామ్రాజ్య కాలం సుమారుగా క్రీస్తు శకం 265 నుంచి 2290 వరకు అనుకుంటున్నారు. ఇతను వీరపురుషదత్తుడు కుమారుడై ఉండొచ్చు అంటారు. వీరపురుషదత్తుడి తర్వాత ఆయన కొడుకు రుద్రపురుషదత్తుడు. ఈయన 290 నుంచి 300 వరకు రాజ్యం చేశాడు. అంటే జస్ట్ 10 సంవత్సరాలు అన్నట్టు. ఇతని శాసనాలు నాగార్జునకొండ, గురజాల్లో కూడా దొరికాయి. సో ఇక్ష్వాకుల కాలంలో తెలిసినంత వరకు ఇతని శాసనాలే చివరివి. ఇతడే చివరి ఇక్ష్వాకు రాజు అని చెప్పొచ్చు. పల్లవ రాజుల్లో ఆద్యుడు అనుకుంటున్న సింహవర శాసనం కూడా విజయపురి మంచికల్లు దగ్గర దొరికింది. ఇక్కడ శాసన లిపి నాగార్జునకొండ శాసన లిపిని పోలి ఉంది. విజయార్థ జీవస్వామికి శాంతి సస్తైనములు చేయించి అక్కడ తైర్దికులకు కంబళ్ళు దానం చేశాను అని చెప్పి సింహవరం చెప్పుకుంటున్నాడు. దీన్ని బట్టి సింహవర్మ అనేవాడు విజయపురి మీద దండెత్తి ఇక్ష్వాకు వంశాన్ని నాశనం చేసేశాడు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే పల్లవుల దాడికి ఇక్ష్వాకు వంశం అంతరించిపోయిందో, ఆ కృష్ణానదికి దక్షిణ ప్రాంతంలో పల్లవుల స్వాధీనం అయిపోయిందో, కృష్ణానదికి ఉత్తర ముఖద్వారంలో బృహత్పలాయనులు అనే కొత్త వంశం వచ్చింది. క్రీస్తు శకం 300 నుంచి 325 వరకు వీళ్ళు రాజ్యం చేశారు అని చెప్పుకుంటారు. యెహువలుని రాణి బహుఫలస గోత్రరాలు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. బహుఫలస అనే ప్రాకృత పదం తర్వాత సంస్కృతీకరణ చెంది బృహత్పలాయన అని అయ్యింది అంటారు. దీనివల్లే బృహత్పలాయనులు శకులు అయినట్టు తెలుస్తుంది. వీళ్ళు ఇక్ష్వాకులకు సామంతులై ఉంటూ బలహీనులు కావటంతో ఇక్ష్వాకులు ఎప్పుడైతే బలహీనులయ్యారో వీళ్ళు స్వతంత్రంగా రాజ్యం స్థాపించారు. ఇలాంటి వంశం ఒకటి ఉంది అని చెప్పుకోవడానికి మనకున్న ఆధారం ఒకే ఒకటి కొండముది తామ్రశాసనం. అంటే బృహత్పలాయనలకి కొండముది తామ్ర శాసనానికి మంచి లింకేజ్ ఉంది అన్నట్టు. ఈ శాసనం ఒకే ఒక రాజుని, అది కూడా జయవర్మ మహారాజు ఉన్నాడు అని చెప్తోంది. ఈ శాసనం భాష లిపులను బట్టి క్రీస్తు శకం 3వ శతాబ్ది మధ్య భాగాంది అని అంటున్నారు. వీళ్ళ రాజధాని కోడూరు, అంటే ఈనాటి కృష్ణా జిల్లా తీర ప్రాంతమైన కోడూరు అయి ఉంటుందని, అలాగే ఇతను బ్రాహ్మణ మతాభిమాని అని, మహేశ్వరుడు కూడా ఇతని ఇష్టదైవం అని, కోడూరు హారంలో పంతూర అనే గ్రామాన్ని బ్రహ్మదేయంగా 8 మంది బ్రాహ్మణులకి అప్పట్లో ఇచ్చాడని ఈ శాసనం చెప్తూ ఉంటుంది. పల్లవుల ప్రోత్సాహంతో బ్రాహ్మణం విజృంభిస్తున్నదని, బౌద్ధ మతం ఇక క్రమంగా పరాజయ దిశలో ఉన్నది అని చెప్పి కొండముది తామ్రశాసనం చెప్తోంది. జయవర్మ చనిపోయిన తర్వాత దక్షిణాంధ్రాన్ని పల్లవులు, కృష్ణామండల ప్రాంతాన్ని శాలంకాయనులు ఆక్రమించుకున్నారు. ఇక్ష్వాకుల టైం అయిపోయిన తర్వాత, అంటే వీళ్ళు పతనం చెందిన తర్వాత ఉత్తర తీరాంధ్రలో అధికారం వహించిన వాళ్ళల్లో శాలంకాయనులు గట్టిగా చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా ప్రాచీనుల్లా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే
మైసోలియా అంటే ఈనాటి కృష్ణా ప్రాంతం దేశంలో బెన్గొర వేంగిపుర చెంత సాలంకి నాయ్ అన్నట్టు టాలెమీ అనేవాడు క్రీస్తుశకం 130 అప్పుడు ఆ టైంలోనే రాశాడు. అలాగే పెరిప్లస్ అనేవాడు పేర్కొన్న మజరిక అనే ప్రాంతం వీరి రాజ్యంలోనే ఉంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. శాలంకాయన అంటే నంది అని అర్థం. శ్రీపర్వతీయుల వలె వీళ్ళు కూడా ప్రాచీనాంధ్ర గణాల్లో ఒకళ్ళై ఉండొచ్చని, శాతవాహనులకు మొదట్లో సామంతులుగా ఉండి క్రమంగా బలం పుంజుకున్నారని అనుకుంటారు. ఈ శాలంకాయన్ల చరిత్రకి ముఖ్యంగా ఓ 10 శాసనాలు ఆధారంగా ఉన్నాయి. ఇందులో 3 అయితే ప్రాకృతంలోనే ఉన్నాయి. ఒకటి సంస్కృతం ప్రాకృతం మిక్స్డ్ ఉంది. మిగిలినవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. కొన్ని శాసనాలు శాలంకాయన్లకు ఒకే ఒక్క రాజు ఉన్నాడు అని చెప్తున్నాయి. ఈ శాసనాలన్నీ చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా ఉండటం వల్ల 3 శాసనాలు 4 తరాలను పేర్కొంటున్నా కూడా రాజకీయ సంఘటనలు ఏమీ కూడా ఇక్కడ మెన్షన్ చేయకపోవడం వల్ల వీళ్ళ వంశాన్ని కాలాన్ని నిర్ణయించడంలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఈ శాలంకాయల గురించి ప్రధానంగా గుంటుపల్లి శాసనం, పెదవేగి శాసనం, కనుకొల్లు శాసనం ఈ శాసనాలు చెప్తూ ఉంటున్నాయి. సముద్రగుప్తుని అలహాబాద్ ప్రశస్తి శాసనంలో హస్తివర్మ అని చెప్పి ఒకళ్ళని మెన్షన్ చేస్తారండి. ఆ హస్తివర్మ ఈ శాలంకాయన రాజే అని సముద్రగుప్తుడు దండయాత్ర కాలంలో అంటే క్రీస్తుశకం 345 ప్రాంతంలో తీరాంధ్రంలో వేంగితో పాటు అనేక చిన్న రాజ్యాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది. మహాకాంతార కోసల రాజ్యాలను జయించి సముద్రగుప్తుడు కళింగలోకి ఎంటర్ అయినప్పుడు కళింగలో కొత్తూర, ఎరండపల్ల, పిష్టపుర, దేవరాష్ట్ర అనే రాజ్యాలు ఉన్నాయని, అవముక్త కృష్ణా తీర రాజ్యం అని కొంతమంది అభిప్రాయం. దీనికి దక్షిణంగా కుశస్థలపురం ఉండి ఉంటుంది. పాలక్కడ అనేది పులికాటే అని చాలామంది అనుకుంటున్నారు. ఈ రాజ్యాల రాజులతో పాటు హస్తివర్మని కంచిని అంటే ఈనాటి కంచిని ఆ రోజు ఏలుతున్న విష్ణుగోపుని జయించి సముద్రగుప్తుడు వెనక్కు వెళ్ళాడు అని చెప్పి అలహాబాద్ శాసనం చెప్తోంది. హస్తివర్మ తర్వాత అతని కుమారుడు నందివర్మ రాజ్యం చేశాడు. నందివర్మ తర్వాత అచ్చన్నవర్మ క్రీస్తుశకం 400-420 ప్రాంతంలో రాజ్యం చేశాడని చెప్తున్నారు. శాలంకాయన్ల తర్వాత రాజ్యానికి వచ్చిన వాళ్ళు ఆనంద గోత్రజులు. శాలంకాయన్లకు ఇంచుమించు వీళ్ళు సమకాలికులుగా కృష్ణానదికి దక్షిణంగా కర్మ రాష్ట్రంలో ఆనంద గోత్రజులు అనేవాళ్ళు పరిపాలించారని కొన్ని శాసనాలు చెప్తున్నాయి. వీరి రాజధాని కంధారపురం. ఇది ప్రస్తుతం గుంటూరు సమీపంలో ఉన్న కంజేలని చేజర్లని అంటున్నారు. అయితే ఈ రోజున్న కంతేరే కందారపురం ఆనాడు అయ్యుంటుంది. ఇది భాషాపరంగా ఇలా రూపాంతరం చెందడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి ఈనాటి కంతేరే ఆనాటి ఆనంద్ర గోత్రజుల రాజధాని అని అంటున్నారు. ఇక మూలపురుషుడు కూడా కందాల రాజు అయినందువల్ల ఇది బలపడుతోంది. ఈ ఆనంద గోత్రజుల చరిత్రకు 3 శాసనాలు ఆధారం. ఇవి 1 అత్తివర్మ వేయించిన గోరంట్ల తామర శాసనం, 2 దామోదర వర్మ వేయించిన మట్టిపాడు తామర శాసనం, 3 కందారరాజు దౌహిత్రుడు వేయించిన చేజర్ల శిలాశాసనం. ఈ శాసనాల కాలాన్ని గురించి ఇక్కడ రాజుల పరస్పర సంబంధాలను గురించి చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. గోరంట్ల శాసనంలో అయితే అత్తివర్మ హిరణ్య గర్భోద్భవ అని చెప్పుకుంటాడు తనకు తాను. మట్టిపాడు శాసనంలో హిరణ్య గర్భోద్భవ అని దామోదర వర్మ చెప్పుకుంటాడు. అందువల్లే అత్తివర్మ దామోదర వర్మ తండ్రే కాదని పూర్వీకుడని గ్రహించవచ్చు. కానీ మట్టిపాడు శాసనంలో దానగ్రహీతల పేర్లు ప్రాకృతంలో ఉన్నందున ఆ శాసనమే మొదటిది అయి ఉంటుంది అని కొందరి అభిప్రాయం. అయితే చేజర్ల శాసనం 6వ శతాబ్దం చివరిదని, ఇది ఆనంద గోత్రజుల నాటి కాలం కాదు అనే బలమైన అభిప్రాయం కూడా ఉంది. సముద్రగుప్తుని దండయాత్ర తర్వాత ఏర్పడిన చిన్నాభిన్న పరిస్థితులు, శాలంకాయన పల్లవ అధికారాలలో జరిగిన అలజడి, ఈ టైంలో వీళ్ళు విజృంభించుంటారు అని చెప్పుకోవచ్చు. చేజర్ల శాసనంలో కందార రాజు వీరి వంశకర్తని, ఇతడే బహుశా కందారపురాన్ని నిర్మించి రాజధానిగా చేసుకొని ఉంటాడని, ధాన్యకటక యుద్ధంలో ఆంధ్రరాజును ఓడించి గజఘటనలు సంగ్రహించినట్టు చెప్పుకుంటాడు. ఈ ఆంధ్రరాజు బహుశా శాలంకాయనుడు అయి ఉండొచ్చు. ఇంచుమించు ఇదే కాలంలో చెప్పుకోదగ్గ ఇంకో సామ్రాజ్యం కళింగ రాజ్యాలు. మహానది గోదావరి ముఖద్వారాల మధ్య తీర ప్రాంతాన్ని స్థూలంగా కళింగ దేశంగా వర్ణిస్తూ ఉంటాం. తొలి శాతవాహనులకు సమకాలికులుగా కళింగను చేది రాజవంశస్థులైన మహామేఘవాహనులు పరిపాలించేవాళ్ళు. ఈ వంశాన్ని గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. వీళ్లలో ప్రసిద్ధుడు ఖారవేలుడు, కళింగ ఖారవేలుడు అంటాం. ఈయన క్రీస్తు పూర్వం
178, 150. ఇతని తండ్రి బహుశా వక్ర దేవుడు అనేవాడు అయి ఉంటాడు అనుకుంటారు. ఉదయగిరి కొండల్లో హాతీ గుంప ప్రాకృత శాసనాన్ని బట్టి కారవేలుని చరిత్ర తెలుస్తూ ఉంటుంది. ఇతను అనేక సార్లు దిగ్విజయ యాత్రలు చేశాడని, తూర్పు తీరాంధ్రం మీద ఆధిపత్యం సాధించాడని, శాతవాహనులకి ఇతనికి మధ్య తీవ్రమైన పోరాటాలు జరిగాయని తెలుస్తూ ఉంటాయి. ఈ కారవేలుడు ఎంత పరాక్రమవంతుడంటే ఇతని రెండో రాజ్య సంవత్సరంలో ఆనాటి శాతకర్ణిని లక్ష్య పెట్టక సైన్యాలు కన్నబెన్న అంటే కృష్ణవేణి కృష్ణానది వరకు పురోగించి ముసిక అంటే మస్కీ నగరాన్ని ఆ రోజు చాలా అలజడిపరిచాయి. కానీ ఇక్కడ తాను గెలిచాను అని కారవేలుడైతే చెప్పుకోలేదు. అందుకే శాతకర్ణి అతన్ని మళ్ళీ ఓడించి ఉంటాడు అనుకుంటారు. తిరిగి శాతకర్ణి చనిపోయిన తర్వాత కారవేలుడు మళ్ళీ శాతవాహన సామ్రాజ్యం మీద దాడులు చేశాడు. తన 4వ పాలనా సంవత్సరంలో భోజికల్ని వశపరుచుకున్నాడు. 11వ సంవత్సరంలో పిధుండ నగరాన్ని ధ్వంసం చేశాడు. గార్ధబ లాంగలాలతో ఆ నగరాన్ని కారవేలుడు దున్నించేశాడు. అంటే గాడిదలతో దున్నించేశాడు పిధుండ నగరాన్ని అని టాలెమీ మైసోలియాలో కూడా పేర్కొంటూ ఉంటాడు. ఈ పిఠిండ్ర నగరంగా నిర్ణయిస్తున్నారు ఈ మైసోలియా అంటే ఈ మచిలీపట్నం పరిసరాలని. ఈ పిఠిండ్ర ఈ మచిలీపట్నం వస్త్ర పరిశ్రమకి వాణిజ్యానికి కేంద్రం అని టాలెమీ చెప్తాడు. ఈ వర్ణన బట్టిప్లోలకి సరిపోతుంది. ఈ దాడుల వల్ల తీరాంధ్రం కారవేలుని రాజ్యంలో చేరిపోయింది. కారవేలుడి తర్వాత అతని సంతతి గురించి ఏమీ తెలియటం లేదు. కళింగలో అధికారం క్షీణించడంతో సదవంశస్థులు తీరాంధ్రానికి మళ్ళీపోయి చిన్న చిన్న రాజ్యాలు స్థాపించుకొని ఉంటారు అనుకుంటున్నారు. ఇక కళింగలో మాత్రం ఎక్కువ భాగం ఆ తర్వాత వచ్చిన మహాపరాక్రమవంతుడు గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యంలో కలిసిపోయింది అని చెప్పి నాసిక్ ప్రశస్తి చెప్తుంది. నాసిక్ శాసనం బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం. ఇక ఈ అస్తమయంతో కళింగ దేశంలో చిన్న చిన్న రాజ్యాలు వచ్చినాయి. గుప్తుల దండయాత్ర టైంలో కూడా కొత్తూరులో స్వామి దత్త ఎరండ వల్ల ఆముదాల వలసలో దమన, దేవరాష్ట్రాన్ని కుబేర, పిష్టపురాన్ని మహేంద్ర పరిపాలిస్తున్నాడు అని చెప్పి అలహాబాద్ ప్రశస్తి శాసనం చెప్తోంది. ఇక్కడ దేవరాష్ట్రం అంటే ప్రస్తుత యలమంచిలి విశాఖ జిల్లాలో ఉన్న యలమంచిలి ప్రాంతం. పిష్టపురం అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిఠాపురం. ఇవి క్రమంగా దేవరాష్ట్రం, పిఠాపురం 2 ప్రధాన రాజ్యాలకు కీలకమైపోయాయి. మరొక రాజ్యం సింహపురం రాజధాని అయ్యింది. శ్రీకాకుళం, నరసన్నపేటల మధ్య ఉన్న నేటి సింగుపురమే సింహపురం. ఈ రాజ్యాల రాజులు కళింగాధిపులు అనే బిరుదు ధరించి కళింగ దేశాన్ని ఒకటి చేయటానికి ప్రయత్నం చేశారు. వీళ్ళ తర్వాత అంటే కళింగుల తర్వాత సింహపురీసులు అని ఇంకొక వంశాన్ని పేర్కొనవచ్చు. వీళ్ళు సింహపురి రాజధానిగా 3 తరాల రాజులు పరిపాలించారు. వీళ్ళ శాసనాలు ముద్రలోని పితృభక్త అనే వాక్యాన్ని బట్టి కొందరు వీళ్ళని పితృభక్త వంశీయులు అని కూడా అనుకుంటున్నారు. వీళ్ళవి ఆల్మోస్ట్ 6 శాసనాల వరకు దొరికినాయి. ఇవి ఉమవర్మ ఇచ్చిన ధవళపేట శాసనం, టెక్కలి శాసనం, బహుత్కృష్ట శాసనం, చందవర్మ త్రిదాన శాసనం, కోమర్తి శాసనం, నంద ప్రభంజన వర్మ చిక్కకోలు శాసనం. కానీ ఈ శాసనాల వల్ల వీళ్ళ చరిత్రలోని విశేషాలు అయితే తెలియట్లేదు. ఈ వంశంలో ఉమవర్మ అనేవాడు ఆద్యుడు మొదటివాడు. 30 సంవత్సరాల పాటు రాజ్యం చేశాడని, ఇతని కుమారుడు చందవర్మ సకల కళింగాధిపతి అనే బిరుదు ధరించాడని, ఇతని టైం అయితే క్రీస్తుశకం 380 నుంచి 400 సంవత్సరాలని, ఇతని వంశంలో చివరివాడు నందప్రభంజన వర్మ ఇతను 400 నుంచి 420 వరకు పరిపాలించాడని, ఇతను కూడా సకల కళింగాధిపతి అనే బిరుదు ధరించాడని ఈ శాసనాలు బట్టి చెప్తూ ఉంటాయి. ఈ రాజు తర్వాత అంటే చివరి రాజు తర్వాత మాటరులు అనేవాళ్ళు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. పిష్టపురంలో మాటరులు అధికారంకి వస్తారు. అంటే నేటి పిఠాపురమే పిష్టపురం. వీళ్ళకి అలహాబాదు ప్రశస్తిలో మహేంద్రగిరికున్న సంబంధం తెలియదు. కానీ వీళ్ళ చరిత్రకి 4 శాసనాలు మాత్రం దొరుకుతున్నాయి. శక్తివర్మ రాగోలు శాసనం, ప్రభంజనవర్మ నింగొండి శాసనం, అనంతశక్తివర్మ శకునక శాసనం, అందవర శాసనాలు అయితే ఆధారాలుగా ఉన్నాయి. ఈ మాటల తర్వాత వాసిష్ఠీలు అనేవాళ్ళు ఈ పిష్టపురాన్ని ఆక్రమించి వాళ్ళు అధికారంలోకి వచ్చారని, ఈ వాసిష్ఠుల రాజధాని దేవపురి అని, ఇది విశాఖపట్నం జిల్లాలోని శృంగవరపకోట తాలూకాలో దేవాడ, దేవపురి అంటున్నారు. వీళ్ళని గురించిన సమాచారం మనకి అనంతవర్మ శృంగవరపకోట సిరిపురం శాసనాల నుంచి దొరుకుతుంది. గుణవర్మ అనేవాడు ఈ వాసిష్ఠులకి మూలపురుషుడని, ఇతని కాలం 300 నుంచి 375 వరకు ఉంటుందని, ఇతనికి దేవరాష్ట్రాధీశుడు అనే బిరుదు కూడా ఉందని, ఇతని కొడుకు మహారాజా ప్రభంజన వర్మ అనేవాడు ఉన్నాడని, ఈ వంశంలో తెలిసినంత వరకు
ఫేమస్ అయినవాడు చివరివాడు అనంతవర్మ. ఇతని కాలం 400 నుంచి 450. వీడు మాటలను ఓడించి వాళ్ళ రాజ్యం ఆక్రమించి పిష్టపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడని, ఇతని తర్వాత వాసిష్ఠులు ఎంతో కాలం రాజ్యం చేయలేదని తెలుస్తోంది. ఈ వాసిష్ఠుల తర్వాత ఒక రాజు గురించి తెలుస్తూ ఉంటుందండి. పృథ్వీ మూలశ్రీ మహారాజు శాసనాలు 5 అయితే దొరుకుతాయి. ఇవన్నీ కూడా తామ్ర శాసనాలే. మొదటిది గోదావరి శాసనం, రెండోది అతని కొడుకు హరివర్మ ఇచ్చిన కట్టచెరువు శాసనం, మిగిలిన 3 శాసనాలు ఈ మధ్య కాలంలో గుంటూరు జిల్లా కొండవేడిలో దొరికిన శాసనాలు. విష్ణుకుండి రెండో విక్రమేంద్రుని తుమ్మలగూడెం శాసనం కూడా పృథ్వీ మూలవంశంలో జన్మించిన పరమభట్టారిక మహాదేవిని ప్రస్తావిస్తూ ఉంటుంది. పృథ్వీమలుడు ఆనాటి విష్ణుకుండ చరిత్రలో ప్రముఖ పాత్రను నిర్వహించాడు అంటానికి ఇతని కొండవీడి శాసనాలు చెప్తూ ఉంటాయి. కట్టచెరువు శాసనంలో ఈ వంశం రాజధాని గుణపాశపురం అనే సూచన ఉంది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో రాజోల్ తాలూకా ఆదుర్రు అని అనుకుంటున్నారు. ఈ వంశం పేరైతే తెలియటం లేదు. 3 తరాల రాజులు మాత్రం శాసనాలు పేర్కొంటున్నాయి. పృథ్వీమూలుని తండ్రి ప్రభాకర మహారాజు, తాత మూలరాజు. ఈ మూలరాజు అనేవాడు విష్ణుకుండినుల గోవిందవర్మకు సమకాలీనుడై ఉంటాడని, బహుశా తమ కూతురు పరమభట్టారికను గోవిందవర్మకిచ్చి పెళ్లి చేసి ఉంటాడని, ఈ బాంధవ్యం వల్ల 2 వంశాలకు లాభం కలిగి వాడి కుమారుడు ప్రభాకర మహారాజు విష్ణుకుండి మాధవవర్మకు సామంతుడై రాజ్యపాలన చేశాడని అనుకుంటారు. పృథ్వీమూలుడు చాలా కాలం రాజ్యం చేశాడు అని శాసనాలు అయితే చెప్తున్నాయి. విష్ణుకుండి ఇంద్రవర్మకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో జరిగిన చతుర్దంత యుద్ధంలో విజయం సాధించి మహాసేనాని అయిన అధిరాజు ఇంద్రుని అభ్యర్థన మేరకు విజయకాందలి స్కందావారం నుంచి తానుపాక విషయంలో చూయిపాక గ్రామాన్ని అధర్వణ వేద బ్రాహ్మణులకు దానం చేసినట్టు ఇతని గోదావరి శాసనంలో నమోదైంది. అనంతరం ఇంద్రభట్టారకుని కుమారుడు రెండో విక్రమేంద్రవర్మతో చేరి పల్లవులతో పోరాడినట్టు తుమ్మలగూడెం శాసనం చెప్తోంది. ఈ కాలంలోనే చెప్పుకోదగ్గ మరో ప్రధాన వంశం కళింగ గాంగ వంశం. 5వ శతాబ్దానికి కళింగాంధ్రలో గంగ వంశరాజుల పాలన ప్రారంభమవుతుంది. వీళ్ళ జన్మస్థలం గురించి, కళింగలో వీళ్ళ రాజ్యస్థాపన గురించి స్పష్టమైన సమాచారం లేదు. కానీ క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో గంగా ముఖద్వారంలో గంగారిడే అనే ఒక జాతి నివసిస్తుంది అని మొగస్తనీస్ చెప్తాడు. మోడో కళింగలో గంగజాతి ఉంది అని చెప్పి ప్లినీ లాంటి చరిత్రకారులు చెప్తారు. ఇక బౌద్ధ వాంగ్మయంలో కూడా దంతపురం అనేది ఈ గాంగులకి ముఖ్య పట్టణంగా ఉంది అని చెప్తారు. అందువల్లే గాంగులు కళింగ ప్రాంతాలకు స్థానికులై ఉండవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. ఈ తూర్పు గాంగుల్ని ప్రాచీన గాంగులని, అర్వాచీన గాంగులని 2 శాఖలుగా పేర్కొంటూ ఉంటారు. ప్రాచీన గాంగుల చరిత్ర పూర్తిగా ఆంధ్రదేశ చరిత్రలో అంతర్గతంగా ఉంటుంది. ఈ అర్వాచీన గాంగులు మాత్రం ఖచ్చితంగా కళింగ ప్రాంతం వాళ్లే. ఈ ప్రాచీన గాంగుల శాసనాలు 30కి పైగా దొరికాయండి. కానీ వీటిలో రాజుల పేర్లు, వారి దాన ధర్మాలు మాత్రమే నమోదు చేశారు. ఆనాటి రాజకీయ చరిత్రను తీసుకోవడానికి ఇవేమీ పనికిరావు. అయితే ఈ శాసనాల్లో ఒక విశిష్టత ఉంది. ఇవి అన్నీ కూడా గాంగ శకానికి చెందినవే. ఇంతవరకు మనం పేర్కొన్న శాసనాలు రాజులు, రాజ్యకాలం ఉదాహరణగా చెప్పావు, కానీ ఏ శకం తేదీలను కూడా ఉదాహరించలేదు. గంగ వంశస్థాపకుడైన ఇంద్రవర్మ తన పాలనా కాలాన్ని ఉదాహరిస్తూ శాసనాలు వేయించాడు. వాడి సంతతి వాళ్ళు కూడా ఆ తర్వాత పాలనా కాలాన్నే మెన్షన్ చేయడంతో గాంగ శకం అనేది ఉదయించింది. గాంగ శకం క్రీస్తు శకం 496-97లో ప్రారంభమై ఉంటుంది అని ఆచార్య మిరాషి లాంటి వాళ్ళు అవుతున్నారు. అయితే కళింగలో గంగరాజ్య స్థాపన ఇదే సంవత్సరంలో జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ కళింగ గంగ వంశానికి మూల పురుషుడు ఇంద్రవర్మ. పృథ్వీమూలుని గోదావరి శాసనంలో ఇంద్రాదిరాజు ఇతడే అని అభిప్రాయం సరైనది కాదు అని కూడా చెప్తున్నారు. ఇతడు ఏ విధంగా కళింగను ఆక్రమించింది స్పష్టంగా చెప్పలేం. దంతపురం రాజధానిగా రాజ్యం స్థాపించాడు. దంతపురాన్ని శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది మీద ఉన్నటువంటి దంతవక్తుని కోటగా గుర్తిస్తున్నారు. ఇతడు మాటరులు మొదలైన కళింగ రాజులందరినీ నిర్మూలించి త్రికళింగాధిపద అనే బిరుదు కూడా ధరించాడు. విష్ణుకుంద్రుల విక్రమేంద్రవర్మ బలహీన కావడంతో ఇంద్రవర్మకు మంచి అవకాశమై ఉండొచ్చు. ఆ తర్వాత జయశ్రీ శ్రీనివాసుడైన మహాసామంతవర్మ అంటే క్రీస్తు శకం 560 ప్రాంతంలో గంగుల ప్రతిష్టను బాగా పెంచాడు. శాతవాహన వంశం అస్తమించిపోయే టైంకి అంటే క్రీస్తు శకం 2025 చాళుక్య ఉదయానికి అంటే చాళుక్యులు ఆవిర్భించడానికి క్రీస్తు శకం 615కి మధ్యకాలంలో
ఆంధ్రదేశాన్ని పరిపాలించిన వంశాల్లో విష్ణుకుండిల్ని కూడా ఫేమస్. సుమారు ఒక శతాబ్ద కాలం కృష్ణ, నర్మదా నదుల మధ్య ప్రభువులై ప్రజల మీద మంచిగా అధికారాన్ని చెలాయించి సాంస్కృతికంగా, రాజకీయంగా కూడా వీళ్ళు చాలా సాంప్రదాయాలను ఇక్కడిచ్చారు. విష్ణుకుండిల శాసనాలైతే ప్రస్తుతానికి ఓ 10 దొరుకుతున్నాయి. ఇవి గోవిందవర్మ తుమ్మలగూడెం శాసనం, మాధవవర్మ ఈపూరు శాసనం, ఖానాపూర్, పొలమూరు తామ్ర శాసనాలు, వేల్పూరు శిలాశాసనం. వీటిలో పొలమూరు, దీన్నే పొలంబూరు శాసనం అని కూడా అంటాం, కృతకం అని, విశ్వాసయోగ్యం కాదని బలమైన అభిప్రాయం ఉంది. ఈ శాసనానికి తూర్పు చాళుక్య జయసింహ వల్లభుడు పొలమూరు శాసనానికి భాషలో, పదజాలంలో, లిపిలో చాలా సాన్నిహిత్యం ఉంది. దానం చేసిన గ్రామం కూడా ఒకటే. సో మాధవవర్మ వాస్తవానికి ఇటువంటి శాసనమే ఇచ్చి ఉంటే దాన్ని చూడకనే జయసింహుని కాలంలో దానికి నకలు కూడా తయారు చేసి ఉండవచ్చు అని కొందరి అభిప్రాయం. ఇక రెండవ వాదం మాధవవర్మ వేయించిన ఈపూరు శాసనం, ఇంద్రవర్మ రామతీర్థ శాసనం, విక్రమేంద్ర భట్టారక వర్మ తుండి, చిక్కుళ్ళ, తొమ్మగూడెం శాసనాలు ఈ మధ్య కాలంలోనే దొరికాయి. విష్ణుకుండి అనే పదం ప్రస్తుతం వినుకొండ ఉంది కదండి, గుంటూరు జిల్లా. దీనికి సంస్కృతీకరణం అని, ఇదే వాళ్ళ ప్రథమ నివాసం అని చెప్తూ ఉంటారు. విష్ణుకుండిలైతే మేము త్రికూట మలయాధిపులం, అమరపురీశలం అని కూడా చెప్పుకోవటం వల్ల ఇది సహ్యాద్రిలో ప్రాంతం అని, అందువల్ల వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళేమో అని అనుకుంటుంటారు. కానీ ఈ త్రికూటం అనే మలయం అనేది ఈనాటి కోటప్ప కొండ అంటారు. ఈ విష్ణుకుండిల కులదైవం శ్రీపర్వత స్వామి, శ్రీ మల్లికార్జునుడే అనే విషయం అందరూ కూడా ఈరోజు ఒప్పుకుంటున్నారు. వీళ్ళు ప్రచురించిన చిక్కుళ్ళ శాసనం, వీళ్ళిచ్చిన విక్రమేంద్ర భట్టారకుడు, అతని తండ్రి ఇంద్రవర్మ పరమ మహేశ్వరులు అని ఉండటం, వీళ్ళ శాసనాలు శ్రీపర్వతం, నాగార్జున కొండల్లో వెలుగులోకి రావటం, ఇవన్నీ కూడా మంచి ఉదాహరణలు. శాతవాహనుల తర్వాత రాజ్యం చేసిన వాళ్ళలో ప్రధానంగా పల్లవులను చెప్పుకోవచ్చు. శాతవాహనుల అనంతరం బనవాసి, చుటునాగులకు సామంతులుగా ప్రత్యక్షమైన పల్లవులు వివాహ సంబంధాల ద్వారా నాగరాజ్యాన్ని బడసి ఇక్ష్వాకుల్ని తరిమేసి కృష్ణానది వరకు కూడా తీర ప్రాంతాన్ని ఆక్రమించి 3.5 శతాబ్దాలు పరిపాలించారు అంటారు. కర్మ రాష్ట్రానికై ఆనందగోత్ర, శాలంకాయన, విష్ణుకుండి వంశాలు పల్లవులతో ఆనాడు తీవ్రమైన పోరాటాలు చేశారు. చివరికి క్రీస్తు శకం 616లో రెండవ పులకేసి కర్మ రాష్ట్రాన్ని ఆక్రమించి 630లో పల్లలూరు యుద్ధంలో గెలిచిన తర్వాతే పల్లవులు వీళ్ళ దృష్టిని తమిళ మండలం మీద కేంద్రీకరించారు అని చెప్పి తుంగభద్ర తీర ప్రాంతంలోని తెలుగు చోళులు, బాణులు, వైడింబులు, నెల్లూరులోని బోయలు చాలా వరకు పల్లవులకు సామంతులై ఉంటారు అనుకుంటున్నారు. పల్లవుల గురించి, వీళ్ళ వంశక్రమం గురించి, కాలం గురించి చాలా అపోహలున్న ఆంధ్రదేశంతో సన్నిహిత సంబంధం ఉన్న పల్లవ శాసనాలు ఆల్మోస్ట్ ఆల్ 16 దొరికాయండి. వీటిల్లో 4 ప్రాకృతంలో ఉంటే మిగిలినవి సంస్కృతంలో ఉన్నాయి. ఈ ప్రాకృత శాసనాలు ఏవి అంటే సింహవర్మ మంచికల్లు శాసనం, యువమహారాజు శివస్కందవర్మ మైదవోలు శాసనం, మహారాజాదిరాజ శివస్కందవర్మ హిరహడగళ్ళి శాసనం, శ్రీ విజయస్కందవర్మ కోడలు యువమహారాజు బుద్ధవర్మ భార్య బుద్ధంకరుని తల్లి చారుదేవి వేయించిన బ్రిటిష్ మ్యూజియం శాసనం ప్రధానంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాకృతంలో ఉన్నాయి. ఇక సంస్కృత శాసనాలు ఏంటంటే విజయస్కందవర్మ ఒంగోడు శాసనం, సింహవర్మ వేసంత చక్రపట్టణం శాసనాలు, యువ మహారాణి విష్ణుగోపుని నెడుంగాయ ఉరువల్లి శాసనాలు, రెండవ సింహవర్మ ఒంగోడు, పిడికి, వంగనూరు, విడవట్టి శాసనాలు, విజయ విష్ణుగోపుని చురు శాసనం, ఉదయేంద్రి శాసనం, కుమార విష్ణువు చందలూరు శాసనం. ఇవే కాకుండా దర్శి శాసనఖండం, వాయులూరు స్తంభ శాసనం, వేళ్ళూరు పాయ శాసనం ఆంధ్ర పల్లవ చరిత్రను నిర్మించడానికి ఉపయోగపడుతున్నాయి. పల్లవుల తర్వాత ప్రధానంగా చెప్పుకోదగ్గ వంశం, ముఖ్యంగా పల్లవ చాళుక్య సంఘర్షణల్లో సైనిక సంచలనం వల్ల రాయలసీమ ప్రాంతం రాజకీయంగా ఆనాడు చైతన్యవంతమైంది. స్థానిక ఆటవిక జాతుల్ని జయించి వారి పాలనలో సామంత రాజ్యాలు నెలకొల్పే ప్రయత్నాలు పల్లవులు, చాళుక్యులు చేశారు. ఫలితంగా రేనాటి చోడ, బాణ, వైద్యంబ రాజ్యాలు ఈ ప్రాంతంలో అంటే నేటి రాయలసీమ ప్రాంతంలో ఏర్పడ్డాయి. వీటిలో తెలుగు చోడ లేక రేనాటి చోడ అంటున్నారు. ఈ సామ్రాజ్యం కాస్త చెప్పుకోదగ్గది. రేనాటి చోడులు అనేవాళ్ళు సప్త సహస్ర గ్రామ సమన్విత రేనాడును అంటే నేటి కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలని 6-7 శతాబ్దాల్లో పరిపాలించారు. ఈ ప్రాంతంలోనే చోళవాడి అనేవాళ్ళని, చోళుల జన్మస్థానం ఇదే అని కొందరు అంటూ ఉంటారు.
రేనాటి చోళులు అనేవాళ్ళు కాశ్యప గోత్రులు. సాంఘిక పరంగా గౌరవం సాధించి ఉన్నత వర్ణాల్లో చేరే వాళ్ళకి కాశ్యప గోత్రాన్ని ధర్మశాస్త్రాలు ఆ రోజు నిర్దేశించాయి. కరికాల వంశస్థులమని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కావేరీ నదికి వరద కట్టలు కట్టించే సందర్భంలో కరికాలుడు త్రిలోచన పల్లవుణ్ణి నియమించాడు అనే గాథ వీళ్ళ శాసనాల్లో కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ చరిత్రకి పుణ్యకుమారుడి మూలపాడు, దొమ్మెర, నంద్యాల శాసనాలు, శ్రీకంఠ చోళుని మద్రాస్ మ్యూజియం శాసనం ముఖ్య ఆధారం. ఈ మధ్య కాలంలో దొరికిన పెద్ద చప్పల్లి శాసనం కూడా శ్రీకంఠుడిదే అయి ఉండొచ్చు అంటారు. ఇవే కాకుండా వీళ్ళవి అనేక శిలాశాసనాలు ఉన్నాయి. వీళ్ళకి చారిత్రక ప్రాముఖ్యం లేదు, కానీ తెలుగు భాషా పరిణామంలో ప్రథమ దశలు గ్రహించడానికి చాలా ముఖ్యం ఈ వంశం. ఈ శాసనాలన్నింటిలోకి కలుమెళ్ళ శాసనం మొట్టమొదటి తెలుగు శాసనంగా గుర్తింపు పొందింది. ప్రచారంలో ఉన్న గాథలను బట్టి కరికాలుడు కడప ప్రాంతారణ్యాలను జయించి పంట పొలాలను మార్చి పొత్తపి నగరాన్ని నిర్మించాడని, ఆ ప్రాంతమే పొత్తపి నాడై క్రమంగా రేనాడులో అంతర్భాగం అయిందని, కరికాలుడి కొడుకు దాసవర్మ పాకనాడు అంటే నేటి నెల్లూరు జిల్లా, అలాగే రేనాడు పొత్తపినాడులను కలిపి పరిపాలించాడని చెప్తూ ఉంటాయి. ఈ సంతతి వాళ్లే రేనాటి చోడులు అని అంటూ ఉంటారు. ఈ రేనాటి చోళుల మూల పురుషుడు నందివర్మ. వీడు 500 సంవత్సరం ప్రాంతం వాడు, క్రీస్తు శకం. ఇతని తండ్రి బహుశా పల్లవ నందివర్మకు సామంతుడై ఉండి అతని మీద అభిమానంతో కొడుకుని పేరు పెట్టుకొని ఉంటాడని అనుకుంటున్నారు. నందివర్మ పల్లవుల మీద తిరుగుబాటు చేసినట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. తిరిగి రెండో కుమార విష్ణువు కాలంలో రేనాటి చోళులు పల్లవులకు సామంతులయ్యారని, నందివర్మకు సింహవిష్ణు, సుందరానంద, ధనంజయవర్మ అనే కుమారులు ఉన్నారు అంటారు. వీళ్లలో సుందరానంద, ధనంజయవర్మ రాజ్యాన్ని విభజించుకొని నిడుగల్లు, చీర్పులి రాజధానులుగా పరిపాలించారు అంటారు. వీళ్ళ శాసనాలలో ఎరికల్ ముత్తిరాజు, ఎరిగల్ దుగరాజు అనే పేర్లు చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. నిడుగల్లుకి రూపాంతరమే ఎరిగల్. తిప్పలూరు శాసనాన్ని బట్టి పుణ్యకుమారుడు చీర్పులి నుంచి పరిపాలించాడు అని చెప్తూ ఉంటారు. చీర్పులి శాఖయే ప్రధానమైన శాఖ. మహేంద్ర విక్రమవర్మ కుమారుడు పుణ్యకుమారుడు అనేవాడు రేనాటి చోళుల్లో సుప్రసిద్ధుడు. వీడి పాలనలో రేనాటి చోళులు ఉచ్చ స్థితిలోకి వస్తాడు. సర్వస్వతంత్రుడిగా వ్యవహరించిన పుణ్యకుమారుడు కొంతకాలం పల్లవులకి, ఆ తర్వాత చాళుక్యులకి సామంతుడిగా ఉన్నాడని అతని బిరుదుల వల్ల తెలుస్తోంది. పూర్ముఖ రామ, పురుషశార్ధుల, ఉత్తమోత్తమ అనే బిరుదుల వల్ల మహేంద్రవర్మ బిరుదుల్ని, పృథ్వీ వల్వ బిరుదం చాళుక్యుల బిరుదుల్ని సూచిస్తుంది. ఇతని రాణి వసంతపోరి, ఈమె పేరు కూడా చాళుక్య సంబంధితమై ఉంది. పుణ్యకుమారుని తర్వాత విక్రమాదిత్య, శశికుమార, విక్రమాదిత్య, సత్యాదిత్య ఇలాంటి వాళ్ళు పరిపాలించారు. సత్యాదిత్యుడు అనేవాడు క్రీస్తు శకం 750 ప్రాంతం వాడు. రేనాడును సిద్ధి రాష్ట్రాన్ని కలిపి పరిపాలించి చోళ మహారాజాది రాజా అనే బిరుదు ధరించాడు ఈ సత్యాదిత్యుడు. సత్యాదిత్యుడు తర్వాత ఈ వంశం క్రమంగా క్షీణించిపోయింది. వీళ్ళ సార్వభౌములైన బాదామి చాళుక్యులు కూడా బలహీనపడిపోయారు. ఇదే టైంలో రేనాడు సమీప ప్రాంతంలో నొలంబులు, వైదుంబులు అనేవాళ్ళు విజృంభించి